మనలో చాలామంది ఏమనుకుంటారు అంటే, స్ట్రెస్ తగ్గాలి అంటే, ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోవాలి. నా ప్రాబ్లమ్స్ అన్నీ పోతే నా స్ట్రెస్ అనేది నాకసలు ఉండదు అని అనుకుంటారు. కానీ నిజమేంటి అంటే, అసలు ప్రాబ్లమ్స్ వల్ల మీకు స్ట్రెస్ రావట్లేదు. మీరు రాంగ్‌గా, తప్పుగా శ్వాస తీసుకోవడం వల్ల మీకు స్ట్రెస్ అనేదొస్తుంది. అవును. ఇది నిజం. ఎందుకంటే మనము భయంగా ఉన్నప్పుడు, మనం కోపంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన శ్వాస అనేది మారుతుంది. మనం కోపంగా ఉన్నప్పుడు చాలా ఫాస్ట్‌గా శ్వాస అనేది తీసుకుంటాం. భయంగా ఉన్నప్పుడు కూడా మన శ్వాస ప్యాటర్న్ అనేది అప్పుడే స్లో అవ్వడం, అప్పుడే ఫాస్ట్ అవ్వడం, చాలా ఎక్కువ ఫాస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకే మన ఎమోషన్స్, మన భావాలనేవి ఎక్కువ శాతం మన శ్వాస మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆహ్, అందుకే చాలా యోగా ప్రాక్టీసెస్‌లో, లేకపోతే ఆర్మీ ట్రైనింగ్స్‌లో, లేకపోతే అథ్లెట్స్ రొటీన్స్‌లో శ్వాస మీద కంట్రోల్ అనేది ఉండాలి. బ్రీత్ కంట్రోల్ టెక్నిక్స్ అనేవి చాలా మట్టుకు వాళ్ళకి నేర్పిస్తారు. ఎందుకు అనంటే, శ్వాసని మనం కరెక్ట్‌గా తీసుకుంటే, మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మన హార్ట్ బీట్ రేట్ అనేది తగ్గుతుంది. అంటే గుండె ఫాస్ట్‌గా కొట్టుకోవడం అనేది తగ్గుతుంది. మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు శ్వాస ఒక్క దాని మీద మనం నియంత్రణ తెచ్చుకుంటే. మనము శ్వాస అనేది మన ఎమోషన్స్‌ని డిసైడ్ చేస్తుంది. అంటే మన బ్రెయిన్‌కి ఒక అలర్ట్ ఇస్తుంది. మన బ్రెయిన్‌లో మన బ్రెయిన్ ఎప్పుడు 2 మోడ్స్‌లో ఉంటుంది. అయితే సర్వైవల్ మోడ్‌లో ఉంటుంది. ఏదైనా డేంజర్ ఉన్నప్పుడు మనల్ని అలర్ట్‌గా ఉంచుతుంది. మనల్ని అలర్ట్‌గా ఉంచడానికి మన శ్వాస అనేది చేంజ్ చేస్తుంది మన బాడీ. దీనివల్ల మనము స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంటే కార్టిజాల్ రిలీజ్ అయ్యి మనకి అలర్ట్‌నెస్ పెరుగుతుంది. ఎందుకు? ఏదైనా డేంజర్ ఉందనుకోండి, ఆ డేంజర్ నుంచి మనం బయటపడాలంటే మనకు ఎక్కువ అలర్ట్‌నెస్ కావాలి కదా! అందుకనే మన బ్రెయిన్ ఇట్లా చేస్తుంది. రెండోదేంటి అననేసంటే మనకి కామ్, పీస్‌ఫుల్‌గా ఉండేటట్టు చేస్తుంది. ఈ పీస్‌ఫుల్‌గా మనం ప్రశాంతంగా ఉండడం వల్ల మనకి డైజెషన్ అంటే అరుగుదల మనం తిన్న తిండి అరగడం అనేది బెటర్ అవుతుందనమాట. ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి మనకి ప్రశాంతంగా, హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఈ 2 మోడ్స్ అనేవి ఎట్లా డిపెండ్ అవుతాయి? మనకి డేంజర్ ఉందా? లేకపోతే మనము హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా అననేది మన బ్రెయిన్ కేవలం మన శ్వాస మీద నుంచే డిసైడ్ చేస్తుంది. అందుకే శ్వాస అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకొక విషయం ఏంటి అనంటే, శ్వాస మనము కరెక్ట్‌గా తీసుకుంటే, మనము మన ఎమోషన్స్‌ని గూడా చేంజ్ జేయొచ్చు. అది ఎట్లా, ఏంటి అనన్నది నేను ఈ వీడియోలో ఫుల్‌గా చెప్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు డీప్ బ్రీతింగ్స్ ఇంత ఇంపార్టెంట్. అది మన బ్రెయిన్‌ని, మన భావాలని మనం ఎట్లా చేంజ్ చేసుకోవచ్చు, మన బ్రెయిన్‌ని మనం ఎట్లా హ్యాక్ చేయొచ్చు అన్న విషయాన్ని క్లియర్‌గా అర్థం చేసుకుంటారు. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అననేసంటే, మనము స్ట్రెస్ అనేది తగ్గుతుంది. డీప్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అననేసంటే, మన బ్రెయిన్‌లో చాలా కామింగ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మనము స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మన బాడీలో కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకేమవుతుంది అనంటే, మనకి ఆహ్, రెస్ట్‌లెస్‌నెస్ అనేది వస్తుందనమాట. అంటే చాలా స్ట్రెస్ ఎక్కువైపోయి, మనకి చిన్న చిన్న వాటికి ఇరిటేషన్ రావడం, ఆ స్ట్రెస్ తగ్గినాక కానీ ఇరిటేషన్ రావడం, నిద్రపోవడం అనేది క్వాలిటీ అనేది తగ్గడం, ఇట్లాంటిది జరుగుతా ఉంటుందనమాట. చిరాకు రావడం ఇట్లాంటిది జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు ఈ స్ట్రెస్‌ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి? స్ట్రెస్ అనేది దేని నుంచైనా రావచ్చు. నిజంగానే మీ లైఫ్‌లో ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ ఉంటేనే స్ట్రెస్ ఒస్తుంది అని గాదు. చిన్న చిన్న విషయాలకు గూడా స్ట్రెస్ రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేచి ఏ డ్రెస్ వేసుకోవాలి? ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి? ఇట్లాంటి విషయాలు ఇట్లా ఆలోచించడం వల్ల గూడా చిన్నపాటి కార్టిజోల్ అనేది మన బాడీలో రిలీజ్ అవుతుంది. స్ట్రెస్ గురించి నేను ఒక వీడియో తీసి మన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టాను. అసలు ఏ ఏ విషయాల వల్ల స్ట్రెసొస్తుంది? దాన్ని ఎట్లా నియంత్రించుకోవాలి అనన్నది మీరు గనక చూడకపోతే డెఫినిట్‌గా వెళ్లి చెక్ చేయండి. అది గూడా చాలా యూజ్‌ఫుల్ వీడియో. అయితే ఏమవుతుంది అనంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల మనకి ప్రశాంతత అనేది ఉండదు. ఈ కార్టిజోల్ మన బాడీలో రిలీజ్ అయితున్నంత సేపు ఉండదు. మనము ఒక ప్లేస్‌లో కూర్చొని డీప్ బ్రీతింగ్స్ అనేవి తీసుకుంటే మనకి ఈ కార్టిజోల్ విడుదల అనేది మన బ్రెయిన్‌లో చాలా శాతం అనేది తగ్గుతుంది. దీనివల్ల ఏమవుతుంది అనంటే, మనకి స్ట్రెస్ వల్ల వచ్చే ఆందోళన, ఏదైనా విషయం గురించి వచ్చే ఆందోళన. ఆందోళన అంటే ఏంటి? అరే! నా ఫ్యూచర్ ఎక్కడికెళ్ళిపోతుందో? ఏమవుతుందో? అసలు అందరూ సెటిల్ అయిపోతున్నారు. నేనే అవ్వట్లేదు అని ఊరుకూరికే ఆలోచించడం. లేకపోతే అరే! నేనిప్పుడెళ్ళాలా బయటకి? వెళ్తే ఏమవుతుందో? వెళ్ళకపోతే ఏమవుతుందో? వేరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో? సొసైటీలో నేను ఈ డ్రెస్ వేసుకొని వెళ్తే ఏమనుకుంటారో? నేను ఆ ఫంక్షన్‌కి వెళ్ళకపోతే ఏమనుకుంటారో? ఇవన్నీ కూడా ఆందోళనకి దారితీస్తాయన్నమాట. లేకపోతే పిల్లల కెరియర్ ఏమైపోతుందో? వాళ్ళు ఎట్లా సెటిల్ అవుతారో లేదో? నాకేమన్నా అయితే నా పిల్లలకి ఏమవుతుందో? ఇట్లాంటివి అన్నీ మనకి అన్నెసెసరీగా మన బ్రెయిన్‌లో వస్తూ ఉంటాయి థాట్స్.
ఇవన్నీ మన ఆందోళనకి దారితీస్తాయి. ఇది చాలా మట్టుకు తగ్గుతుంది. రెండోదేంటి అననేసంటే హార్ట్ బీట్ రేట్ తగ్గుతుంది. మన హార్ట్ ఫాస్ట్‌గా కొట్టుకోవడం అనేది జరుగుతుంది. డేలో ఏదైనా మనం భయపడ్డప్పుడు, లేకపోతే మనము ఆఫీస్‌కి వెళ్ళాలి అన్న టెన్షన్‌లో, లేకపోతే స్కూల్‌కి, కాలేజ్‌కి టైంకి చేరుకోవాలన్న టెన్షన్‌లో, ఎగ్జామ్ టెన్షన్‌లో, కెరియర్ టెన్షన్‌లో చాలా సార్లు మన హార్ట్ అనేది చాలా ఎక్కువగా గట్టిగా కొట్టుకుంటుంది. ఈ హార్ట్ బీట్ ప్రశాంతంగా కూడా అవుతుందనమాట. ఒక్కటి ఇమాజిన్ చేయండి. మనము పుట్టినప్పటి నుంచి, మనము అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి, మనము చనిపోయే వరకు మన హార్ట్ పనిచేస్తూ ఉంటుంది. దానికి ప్రశాంతత కలిగించడం అనేది మన బాధ్యత. ఈ డీప్ బ్రీతింగ్ వల్ల ఆ ప్రశాంతత అనేది మన గుండెకి దొరుకుతుంది. ఇంకొకటేంటి అంటే ఓవర్ థింకింగ్ తగ్గుతుంది. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా జరగని విషయాల గురించి ఆలోచిస్తూ, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ మన బ్రెయిన్‌లో ఆలోచనలు పరిగెత్తుతూనే ఉంటాయి. ఈ ఓవర్ థింకింగ్ వల్ల మనకి చాలా స్ట్రెస్ అనేదొస్తుందనమాట. ఎట్లా ఉంటుంది? ఏంటి? ఏమవుతుంది? అననేసి ఫ్యూచర్‌లో. కానీ మీరు డీప్ బ్రీతింగ్ అనేది తీసుకుంటే, మీ బ్రెయిన్, మీ బాడీ ప్రెజెంట్‌లో ఉంటుందనమాట. ఈ డీప్ బ్రీతింగ్ తీసుకున్నంత సేపు. దీనివల్ల మీ మైండ్ చాలా కామ్‌గా అవుతుంది. దానివల్ల మీకు అతిగా ఆలోచనలు రావడం, ఎక్కువగా దేని విషయం గురించైనా గాని ఆలోచించడం అనేది చాలా సార్లు, చాలా కేసెస్‌లో తగ్గుతుంది. ఇది అందుకనే చాలా మంది డాక్టర్స్, థెరపిస్ట్‌లు డీప్ బ్రీతింగ్ తీసుకోండి, డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి అని చెప్తూ ఉంటారు. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఫోర్త్ బెనిఫిట్ కోపం తగ్గుతుంది. చాలా మందికి కోపం అనేది ఎట్లా కంట్రోల్ చేయాలి? ఏం చేయాలి? అన్నది అర్థం కాదు. ఈ కోపము మనిషిని చాలా డ్యామేజ్ చేస్తుంది. చాలా రిలేషన్స్ కూడా ఈ కోపం వల్ల, అతిగా మాట్లాడడం వల్ల, ఆలోచించకుండా మాట్లాడడం వల్ల మనము వెంటనే రియాక్ట్ అయిపోవడం వల్ల మనకి డ్యామేజ్ అవుతుంది. కానీ మీరు డీప్ బ్రీతింగ్ అనేది మీ రోజులో ఒక అలవాటు అనేది చేసుకుంటే మీరు, మీకు ఆహ్, ప్రశాంతంగా ఉండడం అనేది అంటే మీరు కనీసం డీప్ బ్రీతింగ్ తీసుకున్నంత సేపయినా కానీ ప్రశాంతంగా ఉంటారు. ఎట్లా ఉంటుందంటే కొంతమంది షెడ్యూల్ చాలా బిజీగా ఉంటారు. డే మొత్తం చాలా బిజీగా ఉంటారు. దానివల్ల అనవసరంగా స్ట్రెస్ పెరుగుతుంది, చిరాకు పెరుగుతుంది. మీ ప్రొడక్టివిటీ అంటే పని సామర్థ్యం కూడా తగ్గుతుంది. కానీ మీరు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు మీరు ఒక దగ్గర కూర్చొని డీప్ బ్రీతింగ్ అనేది చేస్తే, మీకు కోపం, చిరాకు చాలా మట్టుకు తగ్గి మీ పని సామర్థ్యం కూడా పెరుగుతుంది. పనిలో మీరు ఒక 1 అవర్, ఒక 2 అవర్స్, 3 అవర్స్‌లో చేయాల్సిన పని ఎంతైతే పని చేస్తారో అది 1 అవర్‌లోనే కంప్లీట్ చేస్తారు. దానికి కావాల్సింది మీ మెదడు యొక్క ప్రశాంతత. మీరు డీప్ బ్రీతింగ్ చేస్తే అది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటి అననేసంటే, మనకి పానిక్ అటాక్స్ తగ్గుతాయి. చాలా సార్లు ఏమవుతుంది అననేసంటే ఆహ్, కొంతమంది వాయిస్ వింటే, కొంతమంది గురించి తలుచుకుంటే, లేకపోతే కొంతమందొస్తున్నారంటే మనకి భయమనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్‌లో మేనేజర్ బాస్ ఒస్తున్నాడు అనంటే, అబ్బో! ఏం జెప్తాడో, ఏం పని జెప్తాడో అని అది కొందరికి ఒకవేళ బాస్ చాలా టఫ్ ఉన్నాడనుకోండి, వాళ్ళకి పానిక్ అటాక్స్ ఒస్తాయి. అంటే కాళ్ళు వణకడం, గాబరా పడిపోవడం, తొందర పడిపోవడం ఇట్లా అవుతదనమాట. వాళ్ళ ఫేస్‌లో కనిపిచ్చేస్తదది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే కొంతమంది టీచర్స్ స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ టీచర్ వస్తున్నారు అనంటే ఒకలాంటి భయం. ఆ బెల్ మోగింది అని అనంగానే ఇప్పుడు నెక్స్ట్ మ్యాథ్స్ పీరియడ్ అనంగానే దడెల్లుమంటది గుండెలో. అది ఒకలాంటి పానిక్ అటాక్ అన్నమాట. ఈ పానిక్ అటాక్ ఉన్నప్పుడు మనకు ఇట్లా అతిగా భయమైనప్పుడు ఏమవుతుంది అని అనేసంటే, మన బ్రెయిన్ లాజికల్‌గా థింక్ చేయడం అనేది ఆపేస్తుంది. కానీ మీరు డీప్ బ్రీతింగ్ అనేది మీ డైలీ ప్రాక్టీస్‌లో పెట్టారనుకోండి, ఈ పానిక్ అటాక్ టైమ్‌లో కూడా మీ బ్రెయిన్ పనిచేస్తుంది. మంచిగా పనిచేయడానికి మీకు ఉపయోగపడుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటి అననేసంటే, మీకు మీ మెదడుకి ఆక్సిజన్ అనేది ఎక్కువగా అందుతుంది. జనరల్‌గా మీరు చూడండి మనం ఏం చేస్తాం, నార్మల్‌గా బ్రీతింగ్ తీసుకుంటామనమాట. షార్ట్ బ్రీతింగ్స్ తీసుకుంటాం, వదిలేస్తాం, తీసుకుంటాం, వదిలేస్తాం. ఒక సెకండ్‌లో తీసుకుంటాం, ఒక సెకండ్‌లో వదిలేస్తాం శ్వాస అనేది. కానీ మీరు డీప్ బ్రీతింగ్ తీసుకున్నారనుకోండి, మీ మెదడుకి, ఇంకా వేరే పార్ట్స్‌కి గూడా మీ బాడీలో ఆక్సిజన్ ఎక్కువగా అందుతుంది. ఒక్కటి ఇమాజిన్ చేయండి. ఒక ఫుడ్ క్వాంటిటీ ఉందనుకోండి. అది తక్కువగా ఉంటే తక్కువ మంది పంచుకుంటారు. ఎక్కువగా ఉంటే ఎక్కువ మందికి మీరు పంచగలుగుతారు గదా! అదే విధంగా మన ఆక్సిజన్ కూడా. మనం ఎక్కువ బ్రీతింగ్ తీసుకుంటే వేరే వాటికి అన్నిటికి గూడా ఎక్కువ దొరుకుతుందనమాట బ్రీతింగ్. దీనివల్ల ఏమవుతుంది అననేసంటే మీ బ్రెయిన్‌కి ఆక్సిజన్ అందడం వల్ల మీకు అలర్ట్‌నెస్, మీ ఫోకస్ అనేవి మీ మెమోరీ అనేది గూడా చాలా సార్లు ఇంప్రూవ్ అవుతుంది. మీ ఫోకస్ ఇంప్రూవ్ అవ్వాలి దేని విషయంలోనైనా అనంటే, ఇది చేయండి. డీప్ బ్రీతింగ్ అనేది చేయండి.
మీకు డెఫినిట్‌గా మీ ఫోకస్ ఇంప్రూవ్ అవ్వడం మీరే అబ్జర్వ్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటి అని అనేసంటే ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఇమ్యూనిటీ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. డీప్ బ్రీతింగ్ వల్ల. ఈ డీప్ బ్రీతింగ్ ఏం చేస్తుంది అని అనేసంటే మీరు ఎప్పుడు డేంజర్ మోడ్‌లో ఉండకుండా మిమ్మల్ని కామ్‌గా ఉంచుతుంది. మీరు ఎప్పుడైతే ఊరికే మీ బ్రెయిన్ డేంజర్ మోడ్‌లో ఉంది అని స్ట్రెస్‌లో ఉంటుందో, అప్పుడు మీ బాడీకున్న ఎనర్జీ మొత్తము మిమ్మల్ని కాపాడడానికి, మీ బ్రెయిన్‌ని అలర్ట్‌గా ఉంచడానికి, మిమ్మల్ని స్ట్రెస్‌లో ఉంచడానికే సరిపోతుంది. అట్లా కాకుండా మీరు డీప్ బ్రీతింగ్ చేస్తే, మీ బాడీ అనేది కూల్ డౌన్ అయ్యి, మీ ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇది ఇంకొక బెనిఫిట్. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, మీ స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే, ఒక డేలో పొద్దున లేచినప్పటి నుంచి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనుకోండి, ప్రెషర్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, డే మొత్తం బిజీగా ఉంటారు. వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి నైట్ మళ్ళీ పడుకునే బెడ్ మీద గూడా అట్లా బిజీ డేతోనే అన్ని పనులు చేసుకొని వెళ్ళిపోతారు బెడ్ మీదకి. అయితే ఏమవుతుంది దీనివల్ల? మీ బ్రెయిన్ పొద్దున లేచినప్పటి నుంచి నైట్ వరకు కంటిన్యూయస్ స్ట్రెస్‌లోనే ఉంది. కంటిన్యూయస్ మీ బ్రెయిన్ పని చేస్తూనే ఉంది. అలర్ట్ మోడ్‌లోనే ఉంది. మీరు పడుకొని నిద్ర రావాలి నాకిప్పుడు వెంటనే నిద్రొచ్చేసేయాలంటే ఎట్లొస్తుంది? రాదు కదా! ఫస్ట్ మీ బ్రెయిన్ రిలాక్స్ అవ్వాలి కదా! అప్పుడు మీరేం చేయాలంటే పడుకోవడానికి వెళ్ళకన్నా ముందు మీరొక 10 నిమిషాలు డీప్ బ్రీతింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే మీ బ్రెయిన్ కామ్ అవుతుంది. దీనివల్ల మీకు ప్రశాంతమైన నిద్ర అనేది పడుతుంది. మీ బ్రెయిన్ రిలాక్స్ అయ్యి. మీరు బాగా అలసిపోవడం వల్ల కూడా నిద్ర పడుతుంది. కానీ మీ బ్రెయిన్ రిలాక్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అట్లా కాకుండా మీరు డీప్ బ్రీతింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే మీ బ్రెయిన్ తొందరగా కామ్ అయ్యి తొందరగా మీరు స్లీప్‌కి వెళ్ళొచ్చు. ఇదెట్లా అంటే మీ ఫోన్ మీరు ఓవర్ యూజ్ చేసినప్పుడు హీట్ అవుతుంది కదా! హీట్ అయినప్పుడు మీరు పక్కన పెట్టినా గాని కొద్దిసేపటికి కామ్ అవుతుంది. అలా గాకుండా మీరు మీ ఫోన్‌లో వైఫై ఆఫ్ చేసి, ఇంటర్నెట్ ఆఫ్ చేసి, ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టేసారనుకోండి, అప్పుడు ఇంకా ఫాస్ట్‌గా కూల్ అవుతుంది గదా! మీ ఫోన్. ఇది గూడా అంతే. మీ బ్రెయిన్ కూడా అంతే. ఇంకొక బెనిఫిట్ ఏంటి అననేసంటే, మీ డెసిషన్ మేకింగ్ బెటర్ అవుతుంది. మీరు కామ్‌గా ఉండడం అనేది ప్రాక్టీస్ చేశారు అనంటే, మీరు తొందరపాటులో ఆలోచించకుండా మీరు డెసిషన్స్ తీసుకోవడం అనేది తగ్గుతుంది. ఎందుకంటే, మీ బ్రెయిన్ ప్రశాంతంగా ఉండడం, కనీసం రోజులో కొద్దిసేపైనా ప్రశాంతంగా ఉండడం అనేది అలవాటు చేసుకుంది. దీనివల్ల మీ డెసిషన్స్‌లో, మీ నిర్ణయాల్లో ఇది డెఫినిట్‌గా కనిపిస్తుంది. మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇంకొకటేంటి అంటే, మీ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ మీరెంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారన్నది కాదు. మీ కాన్ఫిడెన్స్‌ని వేరే వాళ్ళు గూడా సెన్స్ చేస్తారు, పసిగడతారు. అదెట్లా అంటే, మీరు ప్రశాంతంగా ఉండడం అనేది కొద్దిసేపైనా డేలో ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇదే మీకు అలవాటయిపోతుంది. ఇదే అలవాటై మీరు ఎక్కువగా ప్రశాంతంగా ఉంటే, జనాలకి బయట మీరంత కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు. అరే! ఇతని మొహంలో ఒక తొందరపాటు లేదు, ఒక స్ట్రెస్ లేదు, ఒక ఆందోళన లేదు అన్నది వేరే వాళ్ళు దాన్ని గమనిస్తారు. దీనివల్ల మీరు బయట కాన్ఫిడెంట్ పర్సన్‌గా కనిపిస్తారు. మీకు లోపల కూడా నేను ఏదైనా అచీవ్ చేయగలను, నేను ప్రశాంతంగా ఉండగలను అనే భావన మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటి అననేసంటే, ఎమోషనల్ కంట్రోల్ అనేది తగ్గుతుంది. అంటే ఏదైనా జరిగిన వెంటనే రియాక్ట్ అవ్వడం వల్ల చాలా సార్లు రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయి. అట్లా కాకుండా మీరు డీప్ బ్రీతింగ్ అనేది చేయడం వల్ల మీ బ్రెయిన్ మీకొక చిన్న పాజ్ అనేది ఇస్తుందనమాట. ఈ ప్రశాంతత వల్ల. దానివల్ల మీకు ఎమోషనల్ కంట్రోల్ మీ భావాల మీద మీకు కంట్రోల్ అనేది చాలా మెరుగుపడుతుంది. దానివల్ల మీకు చాలా రిలేషన్స్‌లో గానీ బయటెక్కడైనా గానీ మీకు చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఇంకొకటేంటి అంటే మీ బాడీ మీద ఉన్న టెన్షన్ తగ్గుతుంది. అంటే చాలా సార్లు ఏమవుతుందంటే, మనం డే మొత్తం స్ట్రెస్‌లో ఉండడం, డే మొత్తం పనిలో ఉండడం, అంటే మీరు ఏ పని చేస్తున్నా గాని కార్టిజోల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఫోన్ స్క్రోల్ చేస్తున్నా కానీ కార్టిజోల్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో, దీనివల్ల ఏమవుతుంది అని అనేసంటే, మీకు ఆహ్, మీ బాడీలో స్ట్రెస్ అనేది పెరిగి మజిల్ టెన్షన్ అనేది వస్తుందనమాట. అంటే నెక్ పెయిన్ రావడం, లేకపోతే షోల్డర్స్‌లో టైట్‌నెస్ అనేది రావడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. మీకేమనిపిస్తుంది? ఏమో ఎందుకొస్తుందో ఇది అన్నది అర్థం కాదు. ఇది వచ్చేది స్ట్రెస్ వల్ల. మీరు డీప్ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గడం వల్ల మీ మజిల్ టెన్షన్ లేకపోతే మీ నెక్‌లో టైట్‌నెస్ మీరు కొద్దిసేపు కూర్చొని లేవగానే ఒక టైట్‌నెస్ అనేది రావడం అనేది చాలా సార్లు తగ్గుతుంది. దీనికి ఇది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. ఇంకొకటేంటి అంటే మీ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది. చాలా సార్లు చాలామంది ఏమనుకుంటారు అని అనేసంటే నేను పని చేస్తున్నాను, ఎక్కువగా పని చేయకపోయినా గానీ టైర్డ్‌గా ఫీల్ అయిపోతున్నాను అని అనుకుంటారు.
ఇది టైర్డ్‌గా అవ్వడం అనేది మీకు మీరు ఎప్పుడు స్ట్రెస్‌లో ఉండడం వల్ల జరుగుతుంది. అదే మీరు డీప్ బ్రీతింగ్ అనేది ప్రాక్టీస్ చేశారు అనంటే, మీకు టైర్డ్‌నెస్ అనేది తగ్గుతుందనమాట. అంటే మెంటల్ టైర్డ్‌నెస్ అనేది తగ్గుతుంది. దానివల్ల మీ ఎనర్జీ కూడా మీ శక్తి కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఊరికే వీక్‌గా అనిపించడం అనేది చాలా మట్టుకు తగ్గుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, మోస్ట్ పవర్‌ఫుల్ మీ ఫోకస్ చాలా పెరుగుతుంది. మీరు డీప్ బ్రీతింగ్ తీసుకుంటున్నారు, మీరు డీప్ బ్రీతింగ్ చేస్తున్నారు అనంటే, మీరు చాలా ఉపకారం చేస్తున్నట్టు మీ బ్రెయిన్‌కి. మీ బ్రెయిన్‌కి అదొక మెడిటేషన్ లాగా పనిచేస్తుంది. దానివల్ల మీ కాన్సంట్రేషను, ఫోకస్, మీరు విషయాలను గుర్తుపెట్టుకునే సామర్థ్యం, చదివింది గుర్తుపెట్టుకోవడం, మీ నిద్ర అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో, మీ బ్రెయిన్‌కి చాలా అవసరమైన ఒక ఎక్సర్‌సైజ్ లాంటిది డీప్ బ్రీతింగ్ అని మాత్రం గుర్తించండి. ఇంకొక బెనిఫిట్ ఏంటి అననేసంటే, మీకు మీరు పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. బయట చూసే వాళ్ళకైనా గాని, దేనికైనా గాని. ఎందుకంటే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. అన్ని విధాలుగా మీకు బెనిఫిట్ అనేది అవుతుంది. దానివల్ల మీరు బయట కూడా చాలా పవర్‌ఫుల్‌గా కనిపించడం అనేది స్టార్ట్ అవుతుంది. డీప్ బ్రీతింగ్ వల్ల మీకు హ్యాపీనెస్ కూడా వస్తుంది. మీ హ్యాపీనెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీరు హ్యాపీగా ఉండాలి అంటే, మీ బ్రెయిన్ డేంజర్ మోడ్‌లో ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉండలేరు. మీరు స్ట్రెస్‌లో ఉన్నారనుకోండి, మీ బ్రెయిన్ ఎట్లా అనుకుంటుందంటే, ఇప్పుడు నేనేదో డేంజర్‌లో ఉన్నాను అని అనుకుంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మీకు కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మీరు ఈ కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతున్నంత సేపు మీరు హ్యాపీగా ఉండలేరు. అట్లాంటప్పుడు మీరు డీప్ బ్రీతింగ్ చేశారు అనంటే, మీకు ప్రశాంతమైన హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మీ హ్యాపీనెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకు అననేసంటే, మీ నెర్వస్ సిస్టమ్‌కి ఒక ఇండికేషన్ ఎళ్తుందనమాట. ఇప్పుడు నేను కామ్‌గా ఉన్నాను అని మీ బ్రెయిన్ నుంచి. ఈ బ్రెయిన్ నుంచి మీ నెర్వస్ సిస్టమ్‌కి ఇండికేషన్ వెళ్ళడం వల్ల, మీ ప్రశాంతత, మీ హ్యాపీనెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే నేనిప్పుడేం డేంజర్‌లో లేను. నేనిప్పుడేం డేంజర్‌లో లేను కాబట్టి నేను హ్యాపీగా ఉండాలి అన్న మెసేజ్ మీ బ్రెయిన్ మీ బాడీకి ఇస్తుంది. సో, మీరు డీప్ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల మీ హ్యాపీనెస్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. హ్యాపీగా ఉండాలి అని అనేసంటే ఆహ్, ఉ మీరు టెన్షన్‌లో ఉన్నప్పుడు, స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఉండలేరు. డీప్ బ్రీతింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. మీ హ్యాపీనెస్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీ లైఫే మారిపోతుంది. చాలా మంది ఏమంటారు అనంటే టెన్షన్ పడేటప్పుడు గానీ, ఎప్పుడైనా కానీ కామ్ అవ్వు. నువ్వు ఫస్ట్ కామ్ అవ్వు. నువ్వు కామ్‌గా ఉండడానికి ట్రై చెయి అంటారు. కానీ చాలా మందికి తెలీదు ఎలా కామ్ అవ్వాలి అని. ఈ డీప్ బ్రీతింగ్ అనేది కామ్ అవ్వడానికి మన బ్రెయిన్ వెంటనే రిలాక్స్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది ఏదో మ్యాజిక్ కాదు. ఇది బయాలజీ. మరి డీప్ బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి? మనం ఆల్రెడీ శ్వాస తీసుకుంటున్నాము. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మనం శ్వాస తీసుకుంటేనే బతుకుతున్నాము. కానీ దీంట్లో మళ్ళీ వ్యత్యాసం ఏముంది అనంటే డీప్ బ్రీతింగ్ చేసుకోవడానికి ఒక మెథడ్ అనేదుంది. అదేంటి అంటే, మీరు ఫస్ట్ ఒక కామ్ ప్లేస్‌లో కూర్చొని, లేకపోతే ఒక ప్లేస్‌లో కూర్చొని, మీరు శ్వాస అనేది 4 సెకండ్ల పాటు తీసుకోవాలి. శ్వాస తీసుకునేటప్పుడు సౌండ్ అనేది రావద్దు. మీరు ఏదైతే గట్టిగా శ్వాస తీసుకోవడం అలాంటిది చేయొద్దు. స్లోగా శ్వాస తీసుకోవాలి. 4-6 సెకండ్స్‌లో శ్వాస తీసుకొని, అది ఒక 4 సెకండ్లు లోపల ఆపి, ఆ తర్వాత మెల్లిగా 4 సెకండ్లు లేకపోతే 6 సెకండ్‌లో మెల్లిగా శ్వాస అనేది వదలాలి. ఈ శ్వాస తీసుకునేటప్పుడు మీరు గట్టిగా తీసుకోవద్దు, సౌండ్ రావద్దు. వదిలేటప్పుడు గూడా గట్టిగా సౌండ్ చేస్తూ వదలొద్దు. ఇదే డీప్ బ్రీతింగ్ చేసే విధానం. ఇది మీరు 10-15 టైమ్స్ 10-15 సార్లు చేశారు అనంటే మీ బ్రెయిన్ ఆల్‌మోస్ట్ కామ్ అవుతుంది. మీరు ఎంత సేపు చేస్తే అంత సేపు మీరు మీ బ్రెయిన్‌కి ఉపకారం చేసినట్టే అని మాత్రం గుర్తుంచుకోండి. ఈ డీప్ బ్రీతింగ్ అనేది ఎప్పుడు చేయాలి? ఎప్పుడైనా చేయొచ్చు. మీరు ఎస్పెషల్‌గా చెప్పాలి అననేసంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్ రాయకన్నా ముందు, పేపర్ రాకన్నా ముందు కొంచెం టైం ఉంటుంది గదా! అప్పుడు. అట్లా చేస్తే మీకు ఎక్కువగా గుర్తు రావడానికి అవకాశం ఉంది. మీరు స్ట్రెస్‌లో నుంచి పడిపోతారు. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, పడుకోబోయే ముందు, లేకపోతే మీరేదైనా యాంక్సైటీ అంటే ఆందోళన కలిగే ఆలోచనలు వస్తున్నప్పుడు, అప్పుడు గూడా మీరు డీప్ బ్రీతింగ్ అనేది చేయొచ్చు. డీప్ బ్రీతింగ్ ఇప్పుడే చేయాలి, అప్పుడే చేయాలని ఎటువంటి నియమం లేదు. మీరు తిన్న తర్వాత గూడా చేయొచ్చు. తినకన్నా ముందు గూడా చేయొచ్చు. ఎప్పుడైనా చేయొచ్చు. డీప్ బ్రీతింగ్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ప్ర మన స్ట్రెస్‌కి కానీ, మన ఆందోళనకి కానీ, మన హ్యాపీనెస్‌కి కానీ సొల్యూషన్ మన దగ్గరే ఉంది. మనము చిన్నప్పటి నుంచి శ్వాస తీసుకుంటున్నాం. పుట్టినప్పటి నుంచి శ్వాస అనేది తీసుకుంటున్నాం. కానీ కాన్షియస్‌గా శ్వాస తీసుకోవడం వల్ల మనకు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి మీకు ఎప్పుడు స్ట్రెస్ వచ్చినా, మీరు ఫోను స్క్రోల్ చేసే టైంలోనైనా కానీ, లేకపోతే ఒకసారి ఫోను స్క్రోల్ చేయకన్నా ముందైనా కానీ,
అట్‌లీస్ట్ ఒక 5 టైమ్స్ అయినా డీప్ బ్రీతింగ్ అనేది తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ గనక వాల్యుయబుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇట్లాంటి వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండని, వీడియోని లైక్ చేయండి అని స్టార్టింగ్‌లో గాని, మధ్యలో గాని చెప్పట్లేదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పిన తర్వాతే మీరు గూడా డిసైడ్ అవ్వగలుగుతారు. ఇన్ఫర్మేషన్ వాల్యుయబులా? కాదా? అని. అప్పుడే మీరు లైక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అని ఎండ్‌లో చెప్తున్నాను. మళ్ళీ వ్యూవర్స్‌కి గూడా చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉంటుంది. స్టార్టింగ్‌లో, మధ్యలో చెప్తే అని ఎండ్‌లో చెప్తున్నాను. సో, ఎట్లాంటి టాపిక్స్ మీద మీకు వీడియో కావాలి అన్నది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను.